అని ఏడ్చాలి. పాపాత్మురాలైన స్త్రీ పాదాలు అడుగుతుంది, అయ్యా నీ కాళ్ళు ఎక్కడున్నాయి ప్రభా, పట్టుకుంటాను. కన్నీళ్ళతో తుడచాలనిపిస్తుంది ప్రభా. మరొక దైవజనుడు అంటాడు, ఆ తల్లి కన్నీళ్ళతో తుడిచింది, నేనైతే నా రక్తముతో పాదాలు కడిగేవాడదు. గట్టిగా చప్పట్లు కొడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తణుకులాడుతుందంటే ఎక్కడ నీ పాదాలు. అందుకే నేను వాక్యం చెప్పాను, మనిషికి ఒంటరి ప్రార్థన చాలా అవసరం. హల్లెలూయా, ఒంటరి ప్రార్థన, ప్రభుతో గోజాడడం, అడగడం, ప్రతిమలు ఆడుకోవడం. గుండెల్లో ప్రథమ స్థానం దేవునికి. అప్పుడే ఈ అంత్యదినాల్లో భ్రష్టుడు కాకుండా ఉంటావు. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, నేను ఇతరులకు సువార్త ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నల్లగొట్టుకుంటున్నాను, నా దేహాన్ని నలుగొట్టుకుంటున్నాను, ప్రభువుకు స్థానం ఇస్తున్నాను.